మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం అయితే జరిగింది. అంటే సైనికుల వాహనం లోయలో పడిపోయింది. ఇప్పటికీ మనకు సమాచారం ప్రకారం అయితే 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అయితే జమ్మూ నుంచి వీళ్ళు శ్రీనగర్కు వెళ్తూ ఉండగా ఈ ఘటన అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే రాంబాన్ జిల్లాలోని బట్టేరా చార్మా వద్ద జాతీయ రహదారి ఇది 44 దగ్గర ఉదయం 11:30 ప్రాంతాల్లో సైనిక వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి 700 అడుగుల లోతైన లోయలోకి దూసుకు వెళ్ళిపోయింది. సో మనం చూడొచ్చు ఆ వాహనం అసలు గుర్తుపట్టరానంతగా పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. జమ్మూ కాశ్మీర్ అంటేనే మనకు తెలుసు అన్ని కొండలు గుట్టలు లోయలు ఉంటాయి కాబట్టి చాలా మలుపులు కూడా ఉంటుంది ఆ రోడ్. సో చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉంటారు. అంటే ఆర్మీ వాళ్ళకు కూడా జనరల్లీ అలవాటే ఉంటుంది. మరి ఇక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈ వాహనం చూస్తే మాత్రం పూర్తిగా అసలు గుర్తుపట్టరానంతగా నుజ్జునుజ్జు అయిపోయింది. అందులో మిగతా జవాన్లు కూడా పూర్తిగా గాయపడ్డ పరిస్థితి. ఎందుకంటే 700 అడుగుల లోతైన లోయలో పడిపోయింది కాబట్టి చాలామందికి గాయాలయ్యాయి. ఇప్పటికైతే అధికారికంగా 3 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. చాలా సివియర్ ఇంజురీస్ ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. అండ్ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఎవరు మృతి చెందారు అని అంటే అమిత్ కుమార్, సుజిత్ కుమార్ అలాగే మన్ బహదూర్గా గుర్తించారు అధికారులు అయితే. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. పూర్తిగా ఈ ప్రమాదం గురించి అయితే సమాచారం తెలుసుకున్నటువంటి ఆర్మీ కావచ్చు, పోలీసులు కావచ్చు, అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ స్థానిక వాలంటీర్స్ కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే 700 లోయలో పడిపోయినటువంటి వాహనం లోపల ఉన్నటువంటి జవాన్లని తీసుకురావడం అంటే అంత మామూలు విషయం అయితే కాదు. తాళ్ల సహాయంతో కిందికి వెళ్ళి సహాయక సిబ్బంది ఆ తర్వాత వాళ్ళని రెస్క్యూ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ పూర్తి స్థాయిలో అసలు అంటే ఆ వెహికల్ నుజ్జు అయిపోయింది అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఈ యాక్సిడెంట్ జరిగింది అనేసి. అండ్ లోయలో పడిపోయిన తర్వాత అంత హైట్ నుంచి వెహికల్ కింద పడిపోయింది, ఒకటి నుజ్జు అయిపోయింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది బయటకి పడిపోయినట్టుగా చెప్తున్నారు. అట్లాగే పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది. ఏదైతే ఈ సైనిక వాహనం ఉందో అసలు ఆ వాహనం లోపలైతే భయానక పరిస్థితి ఉన్నట్టుగా కూడా ఈ రెస్క్యూ సిబ్బంది చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాహనం అయితే గుర్తుపట్టరానంతగా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఆర్ ఈ బస్సు లోయలో ఈ వెహికల్ లోయలో ఎట్లా దూసుకు వెళ్ళింది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అధికారులు అయితే సేకరిస్తున్నారు. ప్రమాదం ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే 11:30 ప్రాంతం ఇదేమి రాత్రి టైంలో అయితే డెఫినెట్లీ కాదు. మరి ఎట్లా అయ్యింది ప్రమాదం అనేసి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కూడా కొనసాగుతున్నాయి. అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి కూడా జవాన్లు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళని తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అట్లాంటిది మరోసారి జవాన్లకు సంబంధించిన వెహికల్కే యాక్సిడెంట్ అవ్వడం ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి